వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. వరంగల్ రైల్వే స్టేషన్ మే 22న పునః ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా కాకతీయుల చారిత్రాత్మక కళ ఉట్టిపడేలా ఈ స్టేషన్ ను సుందరంగా తీర్చిదిద్దారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 25.41 కోట్ల అంచనా వ్యయంతో వరంగల్ రైల్వే స్టేషన్ ను అభివృద్ది చేశారు. ఈ స్టేషన్ కాచిపేట విజయవాడ రైలు మార్గంలో ఉంది. న్యూఢిల్లీ, చెన్నై, విజయవాడ, సికింద్రాబాద్ లను కలుపుతుంది. ప్రతిరోజు సుమారు 137 రైళ్లు ఇక్కడ ఆగుతాయి. సగటున 31,887 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. కాకతీయ కళాతోరణం శైలిలో అభివృద్ధిలో భాగంగా స్టేషన్ ముఖ భాగాన్ని కాకతీయ కళాతోరణం శైలిలో 12 మీటర్ల వెడల్పుతో 3 లిఫ్టులు, 4 ఎక్సలేటర్లతో కూడిన కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. ప్లాట్ఫారాలను ఆధునీకరించారు. కొత్త పైకప్పు చేస్తున్నారు. ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక ఫర్నిచర్ తో వేచి ఉండే గదులు, పరిశుభ్రమైన టాయిలెట్లు, మెరుగైన పార్కింగ్ సౌకర్యాలు కల్పించారు. డిజిటల్ డిస్ప్లే బోర్డులు, కోచ్ ఇండికేటర్లు, ప్రయాణికులకు అనుకూలమైన సైన్లో బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఆటోమేటెడ్ టికెటింగ్ యంత్రాలు, టికెట్ కౌంటర్ల వద్ద క్యూ లైన్లు క్రమబద్దీకరిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో 22వ తేదీన పునః ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సంవత్సరానికి ఈ స్టేషన్ ద్వారా సుమారు 41.9 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫారంలు ఉన్నాయి. తమిళనాడు, కేరళ, ఏపీకి వెళ్లే రైళ్లు 1వ నెంబర్ ప్లాట్ఫారంలకు వస్తాయి. సికింద్రాబాద్, న్యూఢిల్లీ వైపు వెళ్లే రైళ్లు 2, 3వ నెంబర్ ప్లాట్ఫారంలకు వస్తాయి. అన్ని ప్రధాన రైళ్లు ఈ స్టేషన్ లో ఆగుతాయి. నిత్యం రద్దీగా ఉంటుంది. అందుకే ఈ స్టేషన్ ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. అమృత్ భారత్ ఇది రైల్వే యొక్క ప్రణాళిక. ఇది స్వయంగా ప్రధానమంత్రి గారు రూపొందించినటువంటి యొక్క కార్యక్రమం ఇది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 8,907 రైల్వే స్టేషన్స్ అప్గ్రేడ్ చేసిన కోసము రేంజింగ్ ఫ్రమ్ 10 crores నుంచి 1000 crores, 1600 crores వరకు కూడా స్టేషన్ యొక్క ఆధారం చేసుకుని పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు 1437 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. అదే ప్రకారంగా వరంగల్ రైల్వే స్టేషన్, ముఖ్యంగా తెలంగాణలోని 3 రైల్వే స్టేషన్స్ని అప్గ్రేడ్ చేసిన కోసం, ఒకటి బేగంపేట్, రెండోది కరీంనగర్, మూడోది వరంగల్ రైల్వే స్టేషన్. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు నిత్యంగా కూడా 37,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. సంవత్సరానికి 46 కోట్ల రూపాయలకు అదనంగా బడ్జెట్ ఇక్కడ మిగులుబాటు ఉన్నది. కాబట్టి ఈ యొక్క రైల్వే స్టేషన్ను అప్గ్రేడ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, హైదరాబాద్ రాజధాని తర్వాత వరంగల్ ఆనాడు కాకతీయులు సామ్రాజ్యం ఉన్నటువంటి ప్రాంతానికి ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ఏదైతే ఇంటిగ్రేటెడ్ యాక్టివిటీ అవుతుందో ఇక్కడి నుంచి నడిచింది ఆ రోజు. అదే ప్రకారంగా అమృత్ సిటీ కింద దీన్ని తీసుకోవడం జరిగింది, హెరిటేజ్ సిటీ కింద తీసుకోవడం జరిగింది. కాబట్టి వీటన్నిటి కూడా ఆధారం చేసుకున్న తర్వాత ప్రధానమంత్రి గారు స్వయంగా దీని మీద టిక్ పెట్టడము వరంగల్ ప్రజలకు ఒక వరంగా భావించాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా ఈ రైల్వే స్టేషన్లో ఇప్పుడు పందులు, పశువులు తిరుగుతూ ఉంటుండే, మనుషులేమో వీటన్నిటి ఇక్కడి నుంచి సారాయి, గంజాయి తీసుకొని అమ్మే పరిస్థితి ఉండే. ఇక్కడ అనేక అఫెన్సెస్, దాదాపుగా 7,000 అఫెన్సెస్ ఈ యొక్క రైల్వే స్టేషన్ జరిగినాయి. 7,000 అఫెన్సెస్ చిన్న విషయం కాదు. గంజాయికి ఒక నిలయంగా తయారైపోయింది. కాబట్టి వీటన్నిటి కూడా చేయించిన తర్వాత ఈరోజు ప్రజలు మంచిగా ఆలోచన చేసి మంచిగా ప్రయాణం చేయాలి, సేఫర్ జోన్లో ఉండాలి అనేటువంటి ఒక పటిష్టమైన కార్యక్రమంలో ఈరోజు ఎయిర్పోర్ట్సే కాదు, భారతదేశంలో రైల్వేస్ ఈ విధంగా ఉంటాయి. మరి యునైటెడ్ స్టేట్సో, ఫ్రాన్సో, యూరోపో తీసుకుని చేయటం కాదు, మన దేశంలో ఈ రకమైన సదుపాయాలను మధ్యతరగతి కుటుంబాలకు, చిన్న తరగతి కుటుంబాలకు ఆ రకంగా ప్రయాణం చేసే అవకాశాన్ని మోడీ గారు స్వయంగా ఆలోచన చేసి రూపొందించిన కార్యక్రమమే అమృత్ భారత్. ఈ కార్యక్రమంలో ఈరోజు అదృష్టం ఏంటంటే, మనకు ఈ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్తో పాటు ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీగా కూడా మరి వరంగల్, హనుమకొండలో, కాజీపేట రావటం అవుతుంది. ఇది మనకు అదృష్టం. ఎందుకంటే ఈ యొక్క వందే భారత్ రైలు యొక్క ఇంజన్ తయారు చేయటము, బోగీస్ని మ్యానుఫ్యాక్చర్ చేయటము, అదే ప్రకారంగా మాల్గాడికి సంబంధించినట్టుగా రైల్వే వ్యాగన్స్ని కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయటము, రిపేర్ చేయటము, ఓవరాలింగ్ చేయటం అవుతుందో ఇది చాలా పెద్ద వ్యవస్థ. ఇది ఇక్కడ ఇప్పటి నుంచి ఇక్కడ రాబోయేటువంటి రోజులలో ఎయిర్పోర్ట్ ఒకసారి స్టార్ట్ కావటము, ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ స్టార్ట్ కావటము,
ఈ యొక్క టూరిజం యొక్క స్పాట్స్ను ఇంక్రీజ్ చేయటము, వీటన్నిటి కూడా చూసినట్టయితే కాంప్రిహెన్సివ్ ఏదైతే టూరిజం ప్యాకేజ్ వరంగల్ జిల్లాకు వచ్చే రోజులలో వస్తుంది. ఎందుకంటే యునెస్కో ద్వారా గుర్తింపు పొందినటువంటి ఒక రామప్ప యొక్క మందిరాన్ని చూసిన కోసము బయట నుంచి అనేక మంది యాత్రికులు రావటము. ఒక యాత్రికుడు వచ్చినట్టయితే కనీసం 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టగలుగుతాడు. విదేశీ యాత్రికుడు వచ్చినట్టయితే 5 లక్షలు ఖర్చు పెట్టగలుగుతాడు. భారతదేశం నుంచి ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన యాత్రికుడు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టగలుగుతాడు. ఆ రకంగా సమగ్రంగా అభివృద్ధి కోసము ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కేంద్రంలో 11 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది. కాబట్టి నిరంతరంగా నిత్యము ఒక శ్రామికుడిగా పనిచేసిన ఒక మోడీ గారి యొక్క మరి మదిలో వరంగల్ జిల్లా ముందు నుంచే ఉంది. ఎందుకంటే ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యము, జనసంఘ నుంచి ప్రాతినిధ్యము ఇక్కడి నుంచి ఉన్నారు. దేశంలో 2 ఎంపీలు గెలిచినప్పుడు ఒక ఎంపీ మన దగ్గర నుంచి ఉన్నారు కాబట్టి జంగారెడ్డి గారు స్వర్గీయ. కాబట్టి ఆ రకంగా ప్రాధాన్యత ఇచ్చిన యొక్క ప్రాంతం మీద అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా మీమాంస లేదు. కాబట్టి ఒకసారి కళ్ళు తెరిచి చూడండి కాంగ్రెస్ వాళ్ళని చెప్పేసి నేను వారికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వరంగల్ నగర ప్రజలకు అధునాతనమైన ఒక ఎయిర్పోర్ట్ మాదిరిగా ఉన్న రైల్వే స్టేషన్ పునరుద్ధరించడం జరిగింది. దానికి ముఖ్యంగా ఈరోజు అందరం పర్యవేక్షించి అంటే ఇలా మహిళలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, పేదవాళ్ళందరూ కూడా ఈ రైల్వే స్టేషన్లో కానీ ఇలా ఏదైనా కూడా ట్రైన్లో వెళ్తుంటారు. వాళ్ళకి సౌకర్యాలు పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండే విధంగా ఎస్కలేటర్లే కానీ, లిఫ్ట్లే కానీ అధునాతనంగా చేసిన దాన్ని పర్యవేక్షించి మేము మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే, ఇక్కడికి వచ్చిన ఎంపీ ఇవాళ వాళ్ళు వచ్చి 15 నెలల కాలంలోనే దీనికి అప్లికేషన్ పెట్టిండ్రు. వాళ్ళ ద్వారానే పునరుద్ధరణ అయిపోయింది. వాళ్ళు చేయబట్టే వచ్చింది, మాతోనే ఎయిర్పోర్ట్ వచ్చింది, మాతోనే ఇది అంటే అబద్ధాలు మానుకొని ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారం ఉండని, అధికారం లేకపోని కొన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని, వరంగల్ ప్రాంతం అభివృద్ధి కావాలనే ఒక ఉద్దేశంతో ఎయిర్పోర్ట్ మాదిరిగా అభివృద్ధి చేసిండ్రు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వరంగల్ నగర పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. వరంగల్ నగరాన్ని సుందర నగరంగా, హెరిటేజ్ సిటీగా, అదేవిధంగా స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ, అమృత్ సిటీగా మార్చిన తర్వాత నరేంద్ర మోదీ గారి అభివృద్ధి పనులు ఒక దిశగా చెప్పాలంటే దానికి తార్కాణంగా ఇవాళ వరంగల్ రైల్వే స్టేషన్ను సంపూర్ణమైన అభివృద్ధి చేసి ఒక రైల్వే ప్లాట్ఫామ్, ఎయిర్పోర్ట్ లాగా ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్న తీరును మనం గమనిస్తున్నాం. అదేవిధంగా ఈ నగరానికి సంబంధించిన ఒకటి ఎయిర్పోర్టు, ఇటు రైల్వే స్టేషను, అటు కిలా వరంగల్ ఫోర్టుకు అనుసంధానంగా ఉండే విధంగా ఇక్కడ పాలక పక్షాలు, ఇక్కడ ఉండబడే స్థానిక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేయాలో ఆ అభివృద్ధిని అంతా చేసి చూపిస్తుంది. స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కంట్రిబ్యూషన్గా ఇక్కడ రోడ్స్ డెవలప్మెంట్స్, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే ఈ నగరం సుందర నగరాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఒక ఆదరణ పొందుతుంది. అదేవిధంగా రామప్ప ఇటువంటి మంచి పర్యాటక ప్రాంతాలు ఉన్న జిల్లాగా, పేరొందిన జిల్లాగా ఇవాళ ఉన్నందుకు దీనికి మోదీ గారి ప్రభుత్వానికి, మోదీ గారి పాలన దక్షతకు ఒక నిదర్శనంగా భావిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రం కూడా కంట్రిబ్యూట్ చేయాలి. స్థానిక మేయర్ గారి పరిధిలో ఈ కార్పొరేషన్లో నుండి కూడా నిధులను కేటాయించాలని చెప్పి మేము కోరుతున్నాం. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా దాదాపు 120 పైచిలకు రైల్వే స్టేషన్లు, వందే భారత్ రైల్వే స్టేషన్లను ఏర్పాటు వర్చువల్ ద్వారా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు వరంగల్ రైల్వే స్టేషన్కు మేము అందరం రావడం జరిగింది. గతంలో మా చిన్నప్పుడు రైల్వే స్టేషన్కి వస్తే ఆ రైల్వే స్టేషన్ చూస్తే చాలా చిన్నగా ఏదో ఉండేది. ఈరోజు ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా, అంటే ఒక విమానాశ్రయానికి తగ్గట్టుగా ఈరోజు ఈ వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసి చూడముచ్చటగా ఉంది. ఒక ఎయిర్పోర్ట్లో ఉన్నామా, లేకపోతే మనం భారతదేశంలో ఉన్నామా, లేకపోతే వేరే పాశ్చాత్య దేశాలు ఉన్నట్టు ఒక దీన్ని డెవలప్ చేశారు. దాదాపు గతంలో 25 కోట్ల దాకా ఇచ్చి, మళ్ళీ మొన్నటి దాకా 24-25 కోట్లు బడ్జెట్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ వందే భారత్ రైల్వే స్టేషన్ కింద వరంగల్ ఎన్నిక కాబట్టిది. పూర్తి పనులు దాదాపు అయిపోయినాయి ఇప్పటికి. రేపు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు రేపు దీన్ని వర్చువల్గా ఓపెనింగ్ చేస్తున్నారు కాబట్టి గమనించాలి ప్రజలు కూడా. ఈ మోడీ గారు దేశాన్ని ఏ రకంగా ఉంచాలి, ఏ రకమైన మెరుగైన సౌకర్యవంతమైన జీవితాన్ని ప్రజలకు ఇవ్వాలి, ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఇవ్వాలని ఒక లక్ష్యంతో ఈరోజు దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకున్న మోడీ గారిని ప్రజలందరూ కూడా ఆయన పట్ల ఒక మంచి భావంతో ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఒక మంచి నాయకునికి, ఒక మంచి పాలనా దక్షత నాయకునికి, ఎప్పటికీ ఇలాంటి నాయకులు మన దేశంలో మంచి పాలన అందించే నాయకులకు మన అవకాశం ఇచ్చి దేశాన్ని పురోగతి తీసుకే విధంగా, విశ్వభారత్ చేసే విధంగా ప్రయత్నిస్తున్న మోడీ గారికి అందరం కూడా చేతులెత్తి నమస్తే చెప్పాల్సిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే వరంగల్ రైల్వే స్టేషన్ ముందనే వరంగల్ బస్ స్టాండ్ ఉంటుంది.
ఒక్కసారి ఈ రోజు వరకు కూడా బస్టాండ్ను కనీసం సౌకర్యం లేని బస్టాండ్ కూలగొట్టి సంవత్సరం అయిపోయింది, ఇప్పటిదాకా అతగత లేదు. కాబట్టి కంపేర్ చేసుకోవాలి రాష్ట్ర పాలన, దేశ పాలన, ప్రధానమంత్రి పాలన ఎలా ఉంది, కాంగ్రెస్ పాలన ఎలా ఉంది, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి పాలన ఎలా ఉందో ప్రజలందరూ గమనించి మీరందరూ కూడా మెరుగైన జీవనం కోసం నరేంద్ర మోడీ గారికి పూర్తి సమ్మతి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.